వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఒక ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్ మనం చూడొచ్చు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే మనకి వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకున్నారో ఓటీఆర్ దానికి వాళ్ళు అప్డేట్ చేసుకోమని చెప్పి గతంలోనే మనకు ప్రెస్ నోట్ ఇచ్చారు. అది ఫిబ్రవరి 25th వరకు అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. తర్వాత ఫిబ్రవరి 25th కూడా ముగుస్తుంది. ఇంకా చాలామంది మరి ఈ ఓటీఆర్ను అప్డేట్ చేసుకోలేదు కాబట్టి చాలా రిప్రజెంటేషన్స్ వెళ్తే మళ్ళీ టీజీపీఎస్సీ ఇంకొక చివరి అవకాశం ఇస్తున్నామని చెప్పి ఇప్పుడే మనకు తాజాగా ఏం చేసిందంటే ఈ గడువును మార్చి 25 వరకు అయితే ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగిందండి. సో ఇది మనం గమనించాలి. ఇంకా టీజీపీఎస్సీ ఏమంటుందంటే ఇక్కడ మీరు గమనించండి, ఓటీఆర్ ఎక్స్టెండెడ్ అప్ టు 25th March 2026. నో మోర్ ఎక్స్టెన్షన్స్ వుడ్ బి అలౌడ్ అండ్ ఓన్లీ ద డాటా ఫిల్డ్ అప్ ఇన్ ద ఓటీఆర్ వుడ్ బి టేకెన్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ అని చెప్తున్నారు. అంటే ఇంకా మళ్ళీ అయితే ఎక్స్టెండ్ చేసే ప్రసక్తి లేదని చెప్పడం జరుగుతుంది. కాబట్టి క్యాండిడేట్స్ ఎవరున్నా కూడా మరి నెక్స్ట్ నోటిఫికేషన్ సంబంధించి అయితే మీ ఇప్పుడు అప్డేట్ చేసే డాటాను పరిగణలోకి తీసుకుంటామని చెప్తున్నారు. కాబట్టి గమనించండి. హెన్స్ ఆల్ ద ఆస్పిరెంట్స్ హూ హ్యావ్ నాట్ yet uploaded their OTRs are hereby instructed to carefully fill all the details and upload the relevant documents accordingly by 25th March 2026 through the link provided on Commission's website, well in advance to avoid last minute technical issues in updating data or uploading the documents. సో ఇదైతే మీరు గమనించండి. సో ఇది లేటెస్ట్గా వచ్చినటువంటి మనకి ఈ ఓటీఆర్కి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. మరి ఇంకా ఎవరైతే మీ డేటా అప్లోడ్ చేయలేదో ఇట్ ఈజ్ హియర్ బై ఇన్ఫార్మ్ దట్ ద లాస్ట్ డేట్ ఫర్ అప్డేషన్ ఆఫ్ ఓటీఆర్ ఎక్స్టెండెడ్ అప్ టు 25th March 2026. సో వెంటనే మీరు చేసేస్తే కనుక అది అప్డేట్ అయిపోతుంది. ఈ ప్రాబ్లం అనేది మీకు ఉండదు. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.